హలో గైస్, వెల్కమ్ టు G&H ఫ్యామిలీ వ్లాగ్స్. అనదర్ వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. లేట్ ఎందుకు చూసేద్దామా? హోటల్ స్టైల్ క్రిస్పీ పకోడీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. నేను వీడియోలో చూపించినట్టు ఆనియన్స్ ఏంటంటే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఆనియన్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం కారం కోసం చిల్లీ అనేది యాడ్ చేశానండి. నేను 4 to 5 చిల్లీస్ అని తీసుకొని కట్ చేసి వేసేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే పకోడీ మనకి క్రిస్పీగా రావాలంటే కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. లైక్ ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోండి, దానివల్ల మనకు పకోడీ ఏంటంటే క్రిస్పీగా వస్తుంది. అండ్ వన్ మోర్ ఐటమ్ వచ్చేసి ధనియాలు ఎందుకు వేస్తున్నాను, ఎందుకు యాడ్ చేశాను అంటే ధనియాల వల్ల ఏంటంటే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ధనియాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీనెస్ అనేది వస్తుంది పకోడీకి. అండ్ మనకి ఏంటంటే క్రంచీగా ఉంటుందన్నమాట. హోటల్ స్టైల్లో వాళ్ళు యూజ్ చేసేది సేమ్ ఇదే ట్రిక్ అండి. దానివల్లనే మనకి ఏంటంటే పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. మనం నార్మల్గా చేసుకుంటాం కాబట్టి ధనియాలు యూజ్ చేయం కాబట్టి మనకి ఏమవుతుందంటే అది లైక్ క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. ఒక చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మేము ఏంటంటే కారం బాగానే తింటాము. సో దట్స్ వై నేను ఏంటంటే హాఫ్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ కూడా ఏంటంటే మనకి రుచికి తగ్గినంత వేసుకోవాలి. మీరు చూస్తూ ఉన్నట్టయితే నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ కారం ఉప్పు అంతా కూడా వాటికి ఆనియన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే మిక్స్ చేస్తుంటే ఇంకోటి ఏంటంటే మనకి ఆనియన్స్కి ఆ కారం ఉప్పు అవంతా మిక్స్ అయ్యేటట్టు కలిపితే ఏమవుతుందంటే మనకి ఆనియన్స్కి మంచిగా కారం ఉప్పు బట్టి మనకి టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుందండి. దానికోసం అని ఏంటంటే అవి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా కలర్ అనేది చేంజ్ అవుతుందో. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా పకోడీ చేయాలి అనుకున్నప్పుడు ఇన్స్టాంట్గా కలుపుకోండి, ఎక్కువ టైం పెట్టకండి, ఎందుకంటే వాటర్ ఊరుతుంది ఆనియన్స్లో. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు పకోడీకి ఏంటంటే శనగపిండి. సో మీరు చూసారు కదా బౌల్, నేను ఆ బౌల్ తోటి ఏంటంటే 2 cups ఆఫ్ శనగపిండి అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలి నాకు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే అలా అని క్వాంటిటీ ఎక్కువ కావాలని ఎక్కువ శనగపిండి తీసుకోవద్దండి, ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి. 2 cups శనగపిండికి 1 cup బియ్యపిండి అనేది నేను యాడ్ చేస్తున్నానండి. అంటే బియ్యపిండి ఎందుకు అని అంటే మనకి క్రిస్పీనెస్ అనేది రావడానికి, ఎందుకంటే పకోడీ అనేది మెత్తగా ఉంటే మనం తినలేం కదా, క్రిస్పీనెస్ అనేది రావాలి, కరకరలాడుతూ హోటల్ స్టైల్ లాగే ఉండాలి మనకి అనుకున్నప్పుడు మాత్రం 2 cups శనగపిండికి 1 cup బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. మీన్వైల్ ఏంటంటే నేను పకోడీతో పాటు ఆలు బజ్జీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎలా బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే 2 cups ఆఫ్ శనగపిండికి సేమ్ 1 cup ఆఫ్ బియ్యపిండి అనేది యాడ్ చేసుకుంటాను. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఏంటంటే చూసారు కదా సేమ్ క్వాంటిటీ 2 bowls ఆఫ్ శనగపిండికి 1 cup ఆఫ్ బియ్యపిండి. ఇప్పుడు ఏం చేస్తానంటే దాంట్లోకి రుచికి తగినంత కారం ఉప్పు జీలకర్ర. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే బజ్జీలు మొత్తం శనగపిండి కదండి, చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. సో దట్స్ వై అందుకని ఏం చేస్తానంటే లైట్గా కొంచెం ఇంగు అనేది నేను యాడ్ చేస్తున్నానండి. దానివల్ల ఏంటంటే పిల్లలకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట తిన్నా కూడా. సో దట్స్ వై అది పక్కకు పెట్టేసాను బజ్జీది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం పకోడీకి పిండి వేసుకున్నాం కదండి, ఫస్ట్ ఆ పిండి ఆనియన్స్కి పట్టేలాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉండలు ఉన్నాయనుకోండి మనకి ఏంటంటే వాటర్ పోసినప్పుడు బబుల్స్ లాగా ఫామ్ అయ్యి ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే అవి విచ్చుకుపోతాయి, మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది శనగపిండి. అందుకని ఇప్పుడు నీట్గా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ లైక్ మీరు చూస్తుంటే పకోడీ పిండిని ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి. లైక్ ఏంటంటే అలా అని మొత్తం ఎట్ ఏ టైం పోసి లైక్ ముద్దలాగా చేసుకోవద్దండి. పకోడీలకి ఏంటంటే క్రిస్పీనెస్ అనేది మనం కలిపే విధానంలోనే ఉంటుంది. ఏంటంటే కొంచెం పిండి కలుపుతూ కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేస్తూ ఏంటంటే లైక్ ఎలా ఉండాలి అంటే లైక్ పొడిగా ఉండాలి. అది లైక్ ఏంటంటే వాటరిష్గా అనేది ఉండకూడదు. మీరు చూడండి అక్కడ ఎంత పొడిగా ఉందో,
లైక్ ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా దేనికి దానికి విడిపోయేటట్టు ఉండాలండి. అందుకని పిండి అనేది మనం ఎక్కువ వేయొద్దు, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇంకోటి మీన్ వైల్ ఏంటంటే మనం ఇది కలుపుతూనే ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఎందుకు అంటే ముందే చెప్పాను మీకు, పకోడీ అనేది ఏంటంటే మనం ఇన్స్టెంట్గా కలిపి చేసుకోవాలండి. అది ఎక్కువసేపు పెట్టామంటే ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే పిండి మొత్తం లూజ్గా అయిపోతుంది, పకోడీలు క్రిస్పీగా రావన్నమాట. అందుకనే ఏం చేస్తున్నామంటే ముందే ప్యాన్లో ఆయిల్ పోసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పకోడీ అనేది మనము మరి హీట్ ఆయిల్లో చేయకూడదండి. అందుకని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆయిల్ హీట్ అయింది అన్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది కదా, సో ఆ టైంలో నేనేంటంటే బజ్జీ పిండి అనేది మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, శనగపిండి బియ్యపిండి బాగా మిక్స్ అయ్యేటట్టు, కారం అవన్నీ వేసినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు నేను మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ మిక్స్ అవ్వకపోతే మనకి టేస్ట్ అనేది రాదు. ఒక దగ్గర ఉప్పగా ఒక దగ్గర కారంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు బజ్జీ పిండి కలిపేటప్పుడు కూడా ఏంటంటే ఎట్ ఏ టైం వాటర్ పోయొద్దండి, కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనకి బజ్జీ పిండి కన్సిస్టెన్సీ ఎలా రావాలో యాజ్ టీజ్ అలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మీరు, నేను కొంచెం కొంచెం వాటర్ పోస్తూ దాన్ని మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ టైట్గా రావద్దు, మరీ లూజ్గా కూడా ఉండొద్దండి, మీడియం కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చే వరకు మనం వాటర్ పోసుకుంటూ దాన్ని ఏంటంటే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పిండిని మీరు చూస్తూ ఉంటే వీడియోలో సేమ్ కన్సిస్టెన్సీ నేను ఎలా చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. సేమ్ ఆ కన్సిస్టెన్సీలో చేస్తే ఏమవుతుందంటే మీకు బజ్జీలు అనేది మంచిగా పొంగుతాయండి. లైక్ సేమ్ మనకి ఇప్పుడు బయట స్ట్రీట్ సైడ్ ఫుడ్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎలా ఉంటుందో అలా. చూసారా, ఇప్పుడు బబుల్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా మొత్తం నేను ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బబుల్స్ ఉన్నాయనుకోండి, మనం బజ్జీలు ఆయిల్లో వేసినప్పుడు అవి స్ప్లిట్ అయిపోతుంది శనగపిండి. సో అందుకని చెప్పి బబుల్స్ లేకుండా నీట్గా కలుపుతున్నాను. అండ్ మనకి లాస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే మనం ఆ బ్యాటర్ని ఫింగర్తో తీసుకున్నప్పుడు లైక్ ఇలా రిబ్బన్ వైజ్గా కిందికి పడాలండి. చూసారు కదా, లైక్ అలా ఉండాలన్నమాట. అలా ఉంటే ఏమవుతుందంటే బజ్జీ అనేది మనకి మంచిగా పొంగుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ హోటల్స్లో మనకి ఎలా దొరుకుతుందో సేమ్ అదే వేలో వస్తుందన్నమాట. సో ఇది అనేది మిక్స్ చేసాం కదా, మిక్స్ చేసిన తర్వాత దాన్ని బబుల్స్ ఇంకేమైనా ఉన్నాయా ఫైనల్గా చెక్ చేసుకొని దాన్ని కొంచెం సేపు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఆలూ బజ్జీ చేస్తున్నానండి. సో దట్స్ వై ఏంటంటే ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. ఈలోపు చూశాను ఆయిల్ అనేది హీట్ అయిందా అని చెక్ చేశాను, అవ్వలేదు. సో ఈలోపు ఏంటంటే ఒక పొటాటో తీసుకొని పొటాటోని పల్సని స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. మీ దగ్గర స్లైస్ బోర్డు ఉంటే మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర స్లైస్ బోర్డ్ లేదు. దట్స్ వై నేను ఏంటంటే నైఫ్ యూజ్ చేసి పొటాటోని స్మాల్ పల్సని స్లైసెస్గా తీసుకుంటున్నాను. స్లైసెస్ అనేది కొంచెం పల్సగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మరీ మందంగా ఉన్నాయనుకోండి మనకి బజ్జీ లోపల ఏంటంటే మొత్తం పొటాటో తిన్నట్టు అనిపిస్తుంది. సో దట్స్ వై ఇప్పుడు చూసారు కదా, ఆనియన్ అనేది బాగా హీట్ అయిన ఆయిల్లో వేస్తే ఎలా వస్తుందో, సో అంటే మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, మనము పకోడీకి వేసేసుకోవాలి. మెయిన్ వన్ మోర్ థింగ్ అండి, పకోడీ వేసేటప్పుడు ఏంటంటే ఒక్కటే దగ్గర కాకుండా ఆ ఆనియన్స్ అనేది స్ప్లిట్ చేస్తూ వేసుకోవాలి. అలా స్ప్లిట్ చేస్తూ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆనియన్స్ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యి పకోడీ అనేది బాగుంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఈ స్మాల్ టిప్స్ యూజ్ చేసి మీరు పకోడీ చేయండి, యూ కెన్ ఎంజాయ్ ద పకోడీ. మీరు అప్పుడు ఏమంటే ఇంకా అసలు ఏ రెస్టారెంట్స్కి ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉండదు. చూసారు కదా మీరు ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయో. ఏంటంటే ఏం లేదండి, మనం పకోడీ బ్యాటర్ అనేది మనం మిక్స్ చేస్తున్నప్పుడు యాస్టీజ్ ఏంటంటే శనగపిండి అనేది తక్కువ తీసుకొని ఆనియన్స్ అనేది ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు మీరు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లైక్ అలా అనమాట. సేమ్ అలా మిక్స్ చేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో వస్తాయి. అదేంటంటే మీకు ఒకవేళ ఎక్కువ చేసుకొని కూడా వన్ డే స్టోర్ చేసుకోవచ్చు, వన్ డే తినొచ్చు, మనకి ప్రాబ్లం ఏం లేదు. అండ్ సేమ్ ఏంటంటే ఇప్పుడు ఎన్ని వాయిల్ ఎంత కలుపుకున్నామో సేమ్ యాస్టీజ్ అది కూడా అలానే వేసేసుకుంటే సేమ్ పకోడీ అనేది అయిపోతుంది మొత్తం. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి వన్ మోర్ థింగ్, మనం ఏం చేసామంటే బజ్జీ పిండి అనేది మిక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే ఆలూ బజ్జీ కూడా చేసేద్దాం. నేనేంటంటే బ్యాటర్ బౌల్లోనే ఆలూ స్లైసెస్ అన్నీ పెట్టుకున్నానండి, ఎందుకంటే
ఎట్ ఏ టైం ఒక 4-5 వేయడానికి నాకు విజిబిలిటీ అనేది బాగుంటుంది అనేసి ఇప్పుడు చూడండి అన్నీ వేస్తున్నాను. మనము బజ్జీ వేసినప్పుడే మనం పిండి బ్యాటర్ అనేది బాగా కలిపామా లేదా అనేది అర్థమైపోతుంది. చూడండి బజ్జీ వేయగానే అది పైకి ఆయిల్లో ఇలా తేలుతూ ఉంది అంటే మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఎగ్జాక్ట్గా ఉంది అని అర్థం అండి. అలాంటప్పుడు ఏమవుతాయంటే బజ్జీలు మంచిగా స్మూత్గా పొంగుతాయి. ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్వదు. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఆయిల్ పీల్చేసి ఆయిలే అనిపిస్తుంది. ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టేసాం కదా ఇందాక, ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకొని 2 సైడ్స్ కొంచెం బ్రౌనిష్గా అయ్యేంత వరకు కాలిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్ అనేది బజ్జీలు అనేది వేసేసుకోవాలి. ఎందుకు అంటే ఎట్ ఏ టైం అవి ఏమంటారు కాలవు. సో అందుకని ఏం చేస్తున్నానంటే ఇంకో ట్రిప్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఏం చేస్తానంటే అవి 2 ట్రిప్పులు ఎట్ ఏ టైం మళ్ళీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తాను రెడిష్ కలర్ వచ్చే వరకు. అప్పుడు ఏమవుద్దంటే బాగా వేగుతాయి. ఎందుకంటే శనగపిండి కదండి, ఎక్కువ లైక్ ఏంటంటే రెడ్గా కాకపోతే లోపల ఉడకదు, పిండి ఉంటుంది, తినలేము. సో దట్స్ వై అందుకని ఇప్పుడు చూసారు కదా రెడ్డిష్గా అయ్యే వరకు వాటిని వేగనివ్వాలి. తర్వాత వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. మీరే చూస్తున్నారు కదా సేమ్ టిప్స్, నేను ఏదైతే టిప్స్ మీకు చెప్పానో సేమ్ టిప్స్ తోటి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కానీ న్యూ బిగినర్స్ న్యూ లెర్నర్స్ ఎవరైనా ఉంటే ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను షూర్గా ట్రై చేసేసి మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు మా వీడియో చూశారు కదా, ఇంకా మీకు